స్మరణ్ మాధవాహ్లాదో. మాధవుడు అంటే ఎవరండి? కేశవ, మాధవ, నారాయణ, విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి ఎప్పుడూ ఆనందం కలిగిస్తాడు. మన సంస్కృతిలో, మన దేవతల్లో ఒక విశేషం ఏమిటో తెలుసా? విష్ణుమూర్తి ఎప్పుడూ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని పంచాక్షరి మంత్రం జపిస్తాడమ్మా. శివుడు ఏం జపిస్తాడో తెలుసా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని రామనామ మంత్రం జపిస్తాడమ్మా. బ్రహ్మదేవుడు ఏం జపిస్తాడో తెలుసా? శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఎప్పుడు అమ్మవారి మంత్రం జపిస్తాడమ్మా. ఈ 3 మంత్రాలు చాలా గొప్పవి. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. రాముడు అంటే నారాయణుడే కదా. శివుడు రామనామ జపం చేస్తాడు. పార్వతీదేవి ఓసారి అడుగుతుంది, ఇంతమంది దేవతలు ఉండగా, మీరే దేవుడే ఉండగా మానవుడైన రాముడిని ఎందుకు జపిస్తున్నారంటే, దేవతల్లా ఉండడం గొప్ప కాదు పార్వతి, మానవుడు దేవుడయ్యాడు, అందుకని రాముడు అంటే నాకు ఇష్టం. దేవుడు అవ్వడం గొప్పది కాదు, దేవతల మహిమలు చేయడం అద్భుతం కాదు, పెద్ద విషయాలు కావన్నీ సహజమైన విషయాలే. మానవుడై పుట్టి మానవుడై పెరిగి నువ్వు విష్ణువు అయ్యా అని అగస్త్యాది మహర్షులు అంటుంటే, కాదండి మా అమ్మ పేరు కౌశల్యండి, మా నాన్న దశరథుడండి, నేను ఎల్కేజీ చదువుతున్నా అని చెప్పాడు పాపం. ఎక్కడ దేవుడు అంటే ఒప్పుకోలే. రామాయణం మొత్తంలో రాముడు ఒప్పుకోలేదు ఆ విషయాలు. నేను మానవుడినే, మీరేం చెప్పకండి. సీతాదేవి అలాగే అనుసరించి, నిజానికి ఆయన విష్ణువని ఆవిడ లక్ష్మిని అందరికీ తెలుసున్న విషయం ఏది. ఎక్కడా దైవత్వాన్ని, దైవశక్తుల్ని వినియోగించకుండా కేవలం మానవ శక్తితోనే ధర్మరక్షణ చేసినటువంటి ఏకైక దైవం శ్రీరామచంద్రమూర్తి. అందుకని శివుడు పార్వతికి చెప్పాడు, నాకు మానవులంటేనే ఎక్కువ ఇష్టం, మానవుడై ఉండి దైవత్వాన్ని పొందాడు. అటువంటి దేవుణ్ణి నేను దేవుళ్ళలో కూడా నేను చూడలేదు పార్వతి, అందుకని నేను రామనామాన్నే జపిస్తా అన్నాడు. దేవతల్లో కూడా మానవుణ్ణి దేవుడుగా భావించి జపిస్తున్నటువంటి బోళా శంకరుడు మన పరమశివుడు. నిజంగా ఆయన గుణానికి ప్రాధాన్యం తప్పితే పుట్టుకలకి కులాలకి ప్రాధాన్యం ఇయ్యడు, గుణానికే ప్రాధాన్యం. రాముల్లో ఉండే గుణాలు, త్యాగం, అదే ఆయన్ని బాగా ఆకర్షించింది. అయితే కైలాసంలో ఉన్నాయన ఈ జపం చేయడం ఏమిటండి? అది శివుడు యొక్క ఔదార్యం. అందుకని మాధవ ఆహ్లాదగా ఎప్పుడూ విష్ణుమూర్తికి ఆనందం కలిగిస్తాడు.